ఈ మధ్య కొన్ని సినిమాలు వచ్చినప్పుడు కొంతమంది నటులు టక్మని మనల్ని ఆకర్షిస్తారు. వాళ్ళు ఏంటి అసలు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది దాదాపుగా ఎవరికి తెలియదు. కానీ వాళ్ళ నటన పరంగా మాత్రం నెంబర్ 1 మార్కులు వేయించుకుంటారు. అలాంటి ఒక సినిమానే త్రిబాణధారి బార్బరిక్. ఆ సినిమాలో నటించిన క్రాంతితో ఇప్పుడు మాట్లాడదాం. క్రాంతి అసలుకి మొదటిసారిగా అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడు, ఇప్పుడు ఆ సినిమా ఏ పొజిషన్లో ఉందనేది క్రాంతి నుండి తెలుసుకుందాం. హాయ్ క్రాంతి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెల్, కంగ్రాచ్యులేషన్స్. మీరు త్రిబాణధారి చూసినప్పుడే నేను చెప్పాను, చాలా బాగా చేశాడు అబ్బాయి ఎవరో, కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్పాను. మీకు గుర్తుందా? అవును, గుర్తుంది. దేనికంటే నాకు ఆ సినిమా చూసినప్పుడు థియేటర్లు అక్కడ దాకా రీచ్ అవ్వలేదేమో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ సినిమా చూసి మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తారు, బాగుంటుందని చెప్పి డెఫినెట్గా చెప్పాను. అందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసరికి ఈ 5-6 క్యారెక్టర్స్ ఉంటాయి. అసలు సినిమాకి సంబంధించి మీరేంటి, అసలు మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు చెప్పండి క్రాంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు మీ దగ్గర నుంచి చాలా పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది. మీరు ఎస్పెషల్లీ కొత్తవాడు ఎవరు క్రాంతి అని. సో ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ యాక్చువల్లీ. గుర్తింపు దక్కినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంత పెద్ద ఆర్టిస్టుల మధ్యలో నన్ను గుర్తించినందుకు, నా పర్ఫార్మెన్స్ని. సో నేను ఆ రోజు ఓకే నేను చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఫీల్ అయ్యాను. నా బ్యాక్గ్రౌండ్ వస్తేనా, నేను పుట్టి పెరిగిందంతా కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరిఖని. ఇప్పుడు ఆల్మోస్ట్ గోదావరిఖని కొంచెం ఫేమస్లో ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మంచి మంచి ఆర్టిస్టులు కానీ చాలా మంది ఈ మధ్యకాలంలో బాగా వస్తున్నారు, చాలా అక్కడ కష్టపడి వస్తున్నారు. సో నేను పుట్టి పెరిగిందంతా అక్కడే, 10th వరకు అక్కడే చదువు. వెరీ హ్యాపీ. అసలు గోదావరిఖని దగ్గర కథలు కానీ, నా ఫ్రెండ్ కూడా నిర్మాత ఒక అతను ఉన్నాడు, అతను కూడా బాగా కష్టపడి ఓ సాతి అని ఒక సినిమా తీసాడు. ఓకే, అందులో ఆర్యన్ నా ఫ్రెండ్. ఆర్యన్ హీరో, అందులో ప్రొడ్యూసరు బాగా క్లోజ్ నాకు. ఓకే, సుభాష్ కట్ట అని. బాగా కష్టపడి అక్కడ గోదావరిఖని ఆ సింగరేణి కాలరీస్లో జాబ్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి వచ్చి సినిమా మీద ప్యాషన్తో ఇప్పుడు బాగా తెలంగాణ ఆంధ్రాని లేకుండా కళ ఆర్టిస్ట్గా ఎదగాలనో, లేకపోతే ఒక ఆర్ట్ ఫామ్లో మేము రాణించాలనో చాలామంది ముందుకు వస్తున్నారు. చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు అంతా ఆంధ్ర వాళ్ళే వచ్చేసారు, ఇది అది అనే ఒక మైండ్ సెట్ ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు. ప్రాంతాలదేముంది, అంతా కళ సినిమా మీద ఉన్న ఒక వ్యామోహం, సినిమా మీద ప్యాషన్ ఉంటే చాలు. మా ఏరియాలో కొంచెం అది ఆ పిచ్చి ఎక్కువనే ఉందన్న. చిన్నప్పటి నుండి సినిమాలు కానీ నాటకాలు కానీ. సో మా నాన్న సింగరేణి జాబే. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి విజయవాడలో చదువుకున్నాను. ఓకే, దాని తర్వాత బీటెక్ వచ్చేసి కరీంనగర్ దగ్గర హుజరాబాద్ కిడ్స్ కాలేజ్లో చదివాను. ఓకే, దాని తర్వాత ఇండస్ట్రీకి వద్దామని చెప్పి ట్రై చేశాను. అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి బీటెక్ అయిపోయిన వెంటనే ఆ పిచ్చి ఉంది, ఎక్కడ ఉండింది, గట్టిగా ఉంది. కానీ ఎప్పుడు అది మీకు తెలిసింది? ఇది నేను బీటెక్ తర్వాత, నాకు బీటెక్ నుంచి వెళ్ళి అంటే నాకు తెలియలేదు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలని తెలియదు. బీటెక్లో కొందరు షార్ట్ ఫిల్మ్స్ అలా తీసేవాళ్ళు, కానీ నాకున్న సర్కమ్స్టాన్సెస్ వల్ల నేను అందులో దూరలేకపోయాను. ఓకే, సో బీటెక్ తర్వాత కొంచెం గట్టిగా లేదు, నాకు వేరే జాబ్ అండ్ ఇంట్లో డిపెండెన్సీస్ వల్ల జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, జాబ్ చేశారు మీరు? యా, ఐ మీన్ ఇప్పుడు కూడా ఇంకా ఉంది. స్టిల్ జాబ్లో ఉన్నారు? అవును. ఏ కంపెనీ చెప్పొచ్చా? ఇండియాస్ టాపెస్ట్ కంపెనీ పేరు ఎందుకులేండి. ఇండియా టాపెస్ట్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ. వెరీ గుడ్. ఇప్పుడు అది కూడా చాలామంది కూడా కష్టపడి ఐటీ జాబ్స్ చేసుకుంటూ వీకెండ్స్లో షూటింగ్లు కానీ, లేకపోతే వాళ్ళకి వచ్చేసి ఆడిషన్స్ ఇచ్చేసి వెళ్తున్నారు. ముఖ్యంగా నాకు ఆ కోవలోకి వస్తే హీరో సత్యదేవ్ ఒకడు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎక్కడో బెంగళూరులో పనిచేస్తా వచ్చేవాడు, ఆయన పెద్ద ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ నేను ఈ జాబ్లో కంటిన్యూ అవ్వడానికి కూడా ఒక రీజన్, సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనేది అవసరం. ఒకనొక టైంలో ఆపేద్దాం అనుకున్నాను, కరోనా టైంలో. ఓకే, లేదు ఫుల్ ఫోకస్ మూవీస్ మీద పెడతాము. వచ్చిన తర్వాత యాక్చువల్లీ 6 months అనుకుని వచ్చాను ఇండస్ట్రీకి. ఓకే, ఇరగొట్టేద్దాము యాక్చువల్లీ. అంటే కొన్ని స్టేజ్ షోస్ చేశాను ఇండస్ట్రీకి రాకముందు, ఇంటర్మీడియట్లో, స్కూల్లో కానీ. ఆ కాన్ఫిడెంట్తో మనం చేసిన వెంటనే మనకి రోల్స్ వచ్చేస్తాయి అనే ఉద్దేశంతో 6 months ట్రై చేద్దాము అనుకుని వచ్చా. అది ఇప్పటికి 7 years అయిపోయింది. కానీ అదే నిజంగా సో సాడ్. అంటే ఇప్పుడు చాలామంది వస్తున్నారు, 6 months కాస్త 7 years అయిపోయినా కూడా నీకు ఆ పేషెన్స్ ఉండటం వల్లే ఇక్కడ దాకా రాగలిగామని నేను నమ్ముతున్నాను. ఆ దారిలోనే నాకు అర్థమైంది ఒకటే, అంటే కొన్ని రోజులు అంటే ఇండస్ట్రీ నా చుట్టుపక్కల నేను ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు కానీ, నాతో యాక్ట్ చేస్తున్న ఆర్టిస్టులు కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారు. కరెక్ట్. సో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆ స్ట్రగుల్ పడితే మనం దీని మీద ఫోకస్ చేయలేము.
సో కష్టమైనా కానీ లేదు, మనకంటూ ఒక ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండాలి. 100%. దానితో పాటు ప్యాషన్ని నాకు అర్థమైపోయింది, మనం ఇండస్ట్రీలో ఉండాలంటే వీ హ్యావ్ టు సస్టైన్ హియర్. ఫస్ట్ మనం సస్టైన్ అయితే తర్వాత మనకి ముందు సింపుల్ బాస్, రోటీ కపడా మకాన్, ఈ 3 ఉన్నాక మిగతా అన్నీ కూడా మనం ప్రయత్నించడంలో తప్పులేదు. అప్పుడు మన ప్యాషను, మన కళ నెరవేర్చుకోవాలనుకోవటంలో అసలు తప్పులేదు. కానీ మీ విషయంలోకి వచ్చేళ్ళకి నాకు అది బాగా నచ్చుతుంది. ఎందుకంటే మీరు విజయపాల్ రెడ్డి గారికి ఫ్రెండ్ అని కూడా యాక్చువల్లీ నాకు ఆయన చెప్పారు. మీ సినిమా ఎవరైతే బార్బరిక్ నా వల్లనే ఎక్కిందనమాట, అదే 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 చెప్తున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అసలు బార్బరిక్ సినిమా అని నా ఫ్రెండ్ క్రాంతి అని ఉన్నాడు సార్, కొంచెం నాకు బంధువుల అబ్బాయి అవుతారు, ఆ అబ్బాయి వల్లే నేను ఇక్కడ రావాల్సి వచ్చిందని చెప్పారు. కానీ ఆ సినిమా ద్వారా చాలా హ్యూజ్ నష్టం వచ్చింది ఆయనకి. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పండి. ఇది ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అని అంటే 2020 నుండి స్టార్ట్ చేయాలి. ఓకే. యాక్చువల్లీ 2020లో నేను ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను, కలకాదుగా ఈ కలయిక అని. చాలా మంచి అప్రిషియేషన్. కలకాదుగా ఈ కలయిక అని షార్ట్ ఫిల్మ్ చేశారు, ఇండిపెండెంట్ మూవీ. ఓకే, ఇండిపెండెంట్. సో ప్రసాద్లో చాలా అవార్డ్స్ వచ్చాయి, దానికి చాలా అప్రిషియేషన్ వచ్చింది. సో అది చేసిన తర్వాత నేను మా కజిన్తో ఒకసారి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్ళాను. ఓకే. ఆయన ఏదో ప్లాట్ సంథింగ్ రిజిస్ట్రేషన్ అంటే తోడుగా సైన్, షూరిటీ సైన్ అని చెప్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ అక్కడ ప్రొడ్యూసర్, ఆయన పేరు కూడా విజయ్ అనమాట. సో ఆయనకి సినిమాల మీద ఇంట్రెస్ట్, ఆయనే చాలా ఫండింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో నేను వెళ్ళినప్పుడు మాటల్లో ఆయన ఫొటోస్ అన్నీ అక్కడ చూస్తూ, సార్ మీరు ఇండస్ట్రీయా, నేను యాక్టింగ్లో ఉన్నాను, ఒకటి సోలో హీరోగా కూడా ఒక మూవీ చేస్తాను. యాక్చువల్లీ అది బెల్లకలు ఆగిపోయింది అది. ఓకే. సో ఈ ఇండిపెండెంట్ మూవీని ఆయన చూపించాను నేను. ఓకే సార్ మీరు ఇండస్ట్రీ కదా, నేను చేశాను ఇది అంటే ఆయన మూవీ చూశారు, 45 minutes ఉంటుంది. చూసి చాలా అప్రిషియేట్ చేసి, లేదమ్మా ఇక్కడ టాలెంట్ ఉంది, నేను కథ తెచ్చుకొని ఏదైనా తక్కువ బడ్జెట్లో చేస్తాను అని అన్నారు ఆయన. సూపర్. ఎవరితో వెళ్ళిన దానికి అంతే. నేను యాక్చువల్లీ ఇది కూడా నమ్ముతున్నాను అన్న, నేను ఏ షార్ట్ ఫిల్మ్ చేసినా ఫస్ట్ మనకు 0 కాంటాక్ట్స్ కదా, ప్రతిదీ పరిచయం కోసం వెళ్ళా. ఓకే. సో ఈయన అది చూసేసి, లేదమ్మా నువ్వు చేస్తున్నావు కదా, చిన్న బడ్జెట్లో చేస్తాను, ఒక 1 crore చేస్తాను, తెచ్చుకో అని చెప్పారు. బా, అంతకంటే బంపర్ ఆఫర్ ఏముంటుంది. కరోనా టైం అది ఆల్మోస్ట్ ఫస్ట్ కరోనా వేవ్లోనే చిన్న గ్యాప్ దొరికితే ఆ రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు ఆయన. 1 year నుండి వెయిట్ చేస్తున్నా అతను కజిన్. 2020 ఎండ్లో 2020 మిడ్ జూలై ఆగస్ట్లో. అదే జూలై ఆగస్ట్ కొంచెం రిలాక్స్గా. అవును. సో ఆ టైంలో వెళ్ళినప్పుడు ఆయన చెప్పగానే నేను ఆల్రెడీ ఆడిషన్స్ ఇచ్చి ఉన్నాను కదా. యాక్చువల్లీ ఒక పెద్ద ప్రొడక్షన్లో ఒక డైరెక్టర్ నాకు బాగా కనెక్ట్ అయ్యాడు. ఓకే. నేను చెప్పిన ఒక ఆడిషన్ని ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయి, లేదు నువ్వు బాగా చెప్తున్నావు, నువ్వు ఒక కంటెంట్ రాసుకుని రా అంటే, నేను మళ్ళీ ఇంకొక కంటెంట్ రాసుకుని వెళ్ళి దాన్ని ఆడిషన్ ఇచ్చి ఆయన నాకు కనెక్ట్ అయిపోయాడు బాగా. లేదు బ్రదర్ నువ్వు బాగా చెప్తున్నావు, నాకు స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అని చెప్పి ఆయన కంటెంట్ కొన్ని ఇచ్చి నన్ను ఆ ప్రెజెంటేషన్స్ రెడీ చేయమనడాలు, డైలాగ్స్లో ఇన్వాల్వ్ చేయడాలు, మేము ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి చేసుకునే వాళ్ళం. సో నేను ఇమీడియట్గానే ఆయన కాంటాక్ట్ అయ్యా. అన్న నాకు ఇట్లా ఒక ఆఫర్ వచ్చింది, చేస్తూ ఉంటాను ప్రొడ్యూసరు, ఒక కథ తక్కువ బడ్జెట్లో చేద్దామంటే ఆయన తీసుకొచ్చి కల్పించాను. ఓకే. ఆయనే డైరెక్టర్ మోహన్ కాదు. ఓకే. ఆయన కల్పించిన తర్వాత ఆయన కథ చెప్పడము, ఆ కథ నచ్చడము, ఈయన ఏంటంటే ఈ కథ 1 crore కాదులే, ఇంకోరితో టైఅప్ అవుదాం అని చెప్పేసి ఇంకొక ప్రొడక్షన్ ఉంది, అప్పటికే 2 సినిమాలు తీశారు వాళ్ళు. ఈయనకున్న పరిచయాల ద్వారా వాళ్ళ దగ్గర కాంటాక్ట్ వెళ్ళడం జరిగింది. సో వాళ్ళతో టైఅప్ అది ఆల్మోస్ట్ ఒక 2-3 months డిలే జరిగింది. డిలే ఇన్ ద సెన్స్ లాగుతూ వచ్చింది అలా. ఇక ఆయన ప్రొడ్యూసర్ ఒకనొక టైంలో కొంచెం టైం పడుతుంది క్రాంతి, ఇది కొంచెం హోల్లో పెడదాము అన్నారు. నేను అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాను అనమాట. సో అప్పుడు మోహన్ సార్ ఆయన ఇంకోటి కరణ్ అర్జున్ అని చెప్పేసి ఒక మూవీ చేస్తున్నారు. ఆ సినిమా ఫండింగ్ కోసం ఈయన ఆఫీస్కి వచ్చారు. ఓకే. ఓకే. ఈయన ఆఫీస్కి వచ్చినప్పుడు ఆయన ఆ కథ మోహన్ గారు డెమో అది నచ్చేసి, లేదు చేస్తాను, కాకపోతే నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని కూడా లీడ్గా పెట్టండి అని చెప్పారు. ఓకే. చెప్తే అప్పుడు మోహన్ సార్ గారు నన్ను పిలిపించుకొని చూసి, లేదు అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఖచ్చితంగా చేస్తామని అని అక్కడ మేము కనెక్ట్. 2020లో మేము కనెక్ట్, మోహన్ సార్ నేను. ఓకే. సో ఆ నెక్స్ట్ మంతే దసరా వచ్చింది. యాక్చువల్లీ దసరాకి ఆ ప్రొడ్యూసర్ మోహన్ సార్ గారికి నాకు ఆ పూజ చేసేసి మూవీ ఓపెనింగ్ అని చెప్పేసి అంతా జరిగి, ఇదే సబ్జెక్టు కానీ లైన్ వేరు. ఓకే. లైన్ ఒకటే, థీమ్ వేరు అనమాట. ఓకే. ఓకే. ఆర్టిస్టులు వేరు. సో నేను కన్ఫామ్ అప్పుడు, ఇంకా మిగతా ఆర్టిస్టులు ఫస్ట్ కన్ఫామ్ అయింది బార్బరికి మీరే.
బార్బరిక్ కాదు, అప్పుడు వేరే ఏది. అదే ఐ మీన్ అదే అవును, డైరెక్టర్ అతనే, అవును, ప్రొడ్యూసర్ అతనే, అవును, మీరున్నారు. ఆ సినిమాకి సంబంధించి ఫస్ట్ జరిగింది మీదేనే అని చెప్తాను. నేనే నా ద్వారానే, అంటే నేను అయిపోయిన తర్వాత మోహన్ సార్కి లేదు ఈ అబ్బాయి కన్ఫర్మ్ మీతో వాళ్ళతో చేద్దామని చెప్పేసి ఆ ప్రయత్నంలో దసరాకి పూజ జరిగిపోయింది, ఆయనకు అడ్వాన్స్ ఇచ్చారు, అంత అయిపోయింది. అది కూడా డిలే అవుతూ వచ్చింది. సో అప్పుడు మోహన్ సార్ గారికి కరణ్ అర్జున్ అని అది చిన్న ఫిల్మ్ చేయాల్సి, ఆయనకు ఆ ప్రొడ్యూసర్స్ ఉన్నారు యాక్చువల్లీ. వాళ్ళు అయిపోయి ఇక వాళ్ళు ఏంటంటే ఆ ప్రొడ్యూసర్స్ వల్ల కొడుకులే అనమాట. సో ఇద్దరు కొడుకులు వాళ్ళు లాంచ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుని ఇక అది నేను అక్కడ స్టక్ అయిపోయా. నా జర్నీ మోహన్ సార్తో కంటిన్యూ అవుతుంది. మేము ఆ కథతోని ట్రావెల్ అవ్వడం, రోజు డిస్కస్ చేసుకోవడం, ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ ఆయన కరణ్ అర్జున్ సినిమా ఫినిష్ చేశారు. ఈ లోపల నేను కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్, ఫ్రెండ్స్ రోల్స్ ఏమేం చేశారు అంతకుముందు? ఇంకా చేశాను సార్. నేను వెబ్ సిరీస్ లూజర్ వెబ్ సిరీస్లో చేశాను. చిన్న క్యారెక్టర్స్ అవన్నిటికీ అదో పెద్ద స్టోరీ సార్. నేను యాక్చువల్లీ ఈ గ్యాప్లోనే థియేటర్స్ చేశాను. సో అందరు థియేటర్స్ అంటున్నారు కదా అని చెప్పి థియేటర్ వీకెండ్ బ్యాచ్ ఒకటి, నా ఆఫీస్ లేని టైంలో వీకెండ్ బ్యాచ్ అటెండ్ అయ్యి, దాని తర్వాత మార్నింగ్ బ్యాచ్ 6 to 8 బ్యాచ్ అటెండ్ అయిపోయి దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. కానీ నిజంగా ఒక నిమిషం నిజాయితీగా చెప్పండి, నిజంగా ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నవాడికి, అంత ప్యాషన్ ఉన్నవాడికి ఈ థియేటర్స్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అంటారా? వాటి వల్ల ఉపయోగం ఉందంటారా? నేను అది నేర్చుకోకుండానే వచ్చాను సార్. నేను అది థియేటర్స్ అంటే ఏంటో తెలియకముందే నేను ఆడిషన్స్ క్రాక్ చేశాను, యాక్ట్ చేశాను. అందులోకి వెళ్ళి నాకు రిఫరెన్స్లు వచ్చాయి. కానీ కొన్ని పెద్ద సినిమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు క్లియర్గా పెట్టేవాళ్ళు బోర్డు, ఓన్లీ ఫర్ థియేటర్ ఆర్టిస్ట్ ప్రిఫరబుల్ అని పెట్టేవారు. సో నేను అప్పుడు ఏంటి థియేటర్స్ వాళ్ళకి ఉండే ఈ స్పెషల్ ఏం లేదు. థియేటర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆంగికం కానీ వాచకం కానీ ఖచ్చితంగా ముందే నేర్పుతారు. కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఆ ఫియర్ పోవటం, స్టేజ్ ఫియర్ పోవటం అనేది, ఈ ఆంగికం ఎలా ఉండాలి, ఒక క్యారెక్టర్ తగ్గట్టుగా స్పృహ రూపం, దానికి సంబంధించిన నవరసాలకు సంబంధించిన ఎమోషన్స్ని కానీ, వోకల్స్ కానీ పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి, ఈ పర్టికులర్ క్యారెక్టర్కి ఎలా ఉండాలి అనేది వాళ్ళు నేర్పుతారు. ఆ బేసిక్స్ తెలుస్తాయి. కానీ సినిమాల్లోకి వచ్చి నా పాయింట్ ఏంటంటే, సినిమాల్లోకి వచ్చినాక డైరెక్టర్ అవన్నీ చూసుకుంటాడు కదా. అవును, అదే సార్ ఇన్బిల్ట్ ఉంటుంది సార్. నిజంగా అంటే యాక్టర్స్కి ఇన్బిల్ట్ ఉంటుంది సార్. అలా కాకపోతే ఒక చిన్న ఇన్ఫీరియారిటీ ఉంటుంది. అటువంటి వాళ్ళకి థియేటర్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో నేనేంటంటే థియేటర్ అంటే కొన్ని ఆడిషన్స్కి మీరు థియేటర్ అంటే నేను థియేటర్ కాదు నాకు తెలియదు. అప్పుడు నేను థియేటర్ కాదనేసరికి లేదమ్మా ఇది థియేటర్ వాళ్ళకి అని చెప్పేవారు అనమాట. అందుకని మీరు సరే థియేటర్ కూడా ఏంటి అదే కూడా ఎందుకు నా బ్యాక్ లాగ్ అని చెప్పి నాకు రోజు వెళ్ళడానికి కుదిరేది కాదు. సో ఫస్ట్ వీకెండ్ బ్యాచ్ వెళ్ళాను. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ నాకు ఆల్రెడీ వాళ్ళు అనుకునేవన్నీ నేను చేసేవాడిని ఈజీగానే. సో వాళ్ళు క్లాసెస్ చెప్తున్నా అని ఎక్స్ప్రెషన్ ఏంటి, మూడ్ ఏంటి, అది ఈ ప్రాసెస్లో డబ్బులు ఎందుకు వచ్చాయి క్రాంతి? అప్పుడు మినిమం ఒక వీకెండ్ బ్యాచ్ ఉన్నప్పుడు 30,000-35,000. అది నార్మల్ వాళ్ళ కష్టమే అన్న. అది నేను చెప్తాను. ఇంట్లో వాళ్ళు నా పాయింట్ చాలా ప్యాషనేట్ ఉండి వాళ్ళు చేయాలనుకునే వాళ్ళకి, ఇప్పుడు నువ్వు అంటే కొంచెం బాగా బేసిక్గా ముందు చదువుకొని చాలా తెలివిగా మీ ఇంట్లో సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారు, ఏదో చేసుకొని ఇక్కడికి వచ్చి డబ్బులు కట్టేసి చదువుకుందాము, చదువు ద్వారా డబ్బులు వస్తే మనకి మళ్ళీ వస్తాయిలే అని చెప్పేసి ఆ ధైర్యంతో మీరు డబ్బు ఖర్చు పెట్టారు యాజ్ యాక్టర్గా. మిగతా వాళ్ళు ఏ ధైర్యంతో పెట్టాలి? అది కష్టమే అన్న. అది ఎందుకంటే ఇప్పుడు కొంచెం మా ఇంట్లో వాళ్ళు నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి నా బీటెక్ అయిపోయిన వెంటనే నేను చిన్న పార్ట్ టైం చేసుకుంటూ నా ప్యాషన్ ఇది ఉంది. లేదు నేను వెళ్ళినప్పుడు సపోర్ట్ ఉండదు మనకి, నేను ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదని నా జాబ్కి పెట్టినంత నా మీద నేను పెట్టుబడి పెట్టుకున్నా. మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకున్నారు, ఇంట్లో వాళ్ళ మీద ఎవరిని డిపెండ్ అవ్వకూడదు. లేదు, అది గ్రేట్. నా జాబ్ వాళ్ళు అప్పటికి భయపడేవారు, నువ్వు అటు అంటున్నావు జాబ్ పోతుంది అని చెప్పి. లేదు, ఇక్కడ నేను లేనిది వీకెండ్ వర్క్ చేసుకునేవాడిని. నా పైన డిపెండెన్సీ ఉంటే ఆ వర్క్ను వీకెండ్ కంప్లీట్ చేసుకొని థియేటర్స్ కంప్లీట్ చేసుకుంటూ ఆడిషన్స్కి వెళ్తూ షూట్స్కి వెళ్ళినప్పుడు నైట్ షిఫ్ట్లు చేసుకునేవాడిని. అదే అందుకనే ఇక్కడ ఈ కష్టాలన్నీ తెలిస్తేనే దానికి ఉండే ఒక గ్రౌండ్ రియాలిటీ ఉంటుంది. అంత ఈజీగా ఎవరు యాక్టర్ అవ్వరు. కానీ బార్బరిక్లో మీ యాక్టింగ్ చూసిన తర్వాత ఎందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సి వచ్చిందని నేను చెప్తాను. ముఖ్యంగా సత్యరాజ్ గారు, కట్టప్ప, అంత పెద్ద క్యారెక్టర్, దేశం మొత్తం బాగా రెస్పెక్ట్ చేసిన క్యారెక్టర్. ఇకపోతే మన కన్నడ నుంచి వశిష్ఠ సింహ వాయిస్ కానీ అతని స్టైల్ కానీ చాలా బాగుంటుంది. అక్కడ మీరు చాలా చిన్న పిల్లల్లాగా అలాగా అనిపించి అందరిలోకి మీరు ఒక స్టీల్ చేసిన షో మాత్రం నెక్స్ట్ లెవెల్ షో. నేను చాలా అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే ఉదయ్ భాను గారితో మీకు కాంబినేషన్ ఉంటుంది. ఉదయ్ భాను గారు కూడా షీఈస్ వెరీ గుడ్, వెరీ క్యాపబుల్ ఆర్టిస్ట్. అందుకని వీళ్ళందరితో చేసి
ఇతను ఎవరో కొత్తగా ఉన్నాడు బట్ ఇతను చాలా బాగా చేశాడు అనే పేరు నాకు చాలా అనిపించింది. నేను చాలాసార్లు కూడా చెప్పాను నేను. అవును, ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ ఇంకా నేను తెలిసిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు, తెలియని వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎస్, ఎవరి అబ్బాయి, కొత్త అబ్బాయి ఎవరు అనేది ముందు ఫస్ట్ నా క్వశ్చన్ కూడా ఎవరితను అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి నేను రివ్యూలో కూడా కొత్త అబ్బాయి, ఒక అబ్బాయి క్రాంతి అని వచ్చాడు, అతను సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనే చెప్పాను. ఎందుకంటే నాకు అంత నచ్చింది బేసికల్గా. అంత ఓ అన్నట్టుగా చాలా అత్యద్భుతం అది ఇది అని చెప్పను, కానీ ఒక డీసెంట్గా ఒక గుడ్ ఫిలిం. వాళ్ళు అనుకున్న దానికి ఆ క్యారెక్టరైజేషన్కి ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. నేను చాలా మందికి కూడా చెప్పా చూడమని, బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు జనం మనం చెప్తే కూడా చూడరు. ఇక అది బ్యాడ్ టైం కూడా సార్. యాక్చువల్లీ ఆ వీక్ వినాయక చవితి పడ్డము, సో ఆ వీక్ యాక్చువల్లీ ఎవరు థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సో అదొక రాంగ్ టైం, బ్యాడ్ టైం. అది అఫ్కోర్స్ అది నాకు తెలిసి అది బ్యాడ్ టైం ఏం కాదు. థియేటర్కి పుల్ చేయడానికి కొంచెం ఒక హైరోటిక్ కెపాసిటీను, ఒక ముందే ఒక పెద్ద సాంగ్, లేకపోతే రీల్స్, సోషల్ మీడియా బజ్ ఏదో కావాలి. మిస్ అయింది, అది కావాలి. ఆడియన్స్కి రీచ్ అవడంలో కొంచెం మిస్ అయింది. అట్ ద సేమ్ టైం మన సినిమా ఒక టైటిల్ అనగానే ఇదేంటి టైటిల్ బాగుంది అనుకునే ఒక మైండ్ సెట్ రావాలి. కానీ ఈ రోజుకి కూడా మీ సినిమా టైటిల్ త్రిబాణధారి బార్బరిక్ అని నేను 2-3 పదాలలాగా విడదీసి చెప్పాల్సి వస్తుంది. యాక్చువల్లీ అది కూడా పెద్ద స్టోరీ ఉంది దాని కూడా. యాక్చువల్లీ ఫస్ట్ టైటిల్ పెట్టుకున్నప్పుడు బార్బరిక్ ఈస్ ఫైన్ విన్న వాళ్ళందరూ అరే సూపర్ ఉంది, కొత్త పాయింట్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎలిగెంట్గా ఉంది అన్నప్పుడు మారుతి గారు బార్బరిక్ బాగుంది ఎవరు ఉన్నప్పుడు ఈ పాయింట్ అంటే ఇట్లా గట్టుకొచ్చుడు కొట్టుకున్నప్పుడు అందరూ ఎగ్జైట్ అయ్యారు. సో ఆయనకున్న ఈ ఏదైతే కెపాసిటీ ఉందో అది చెప్పినప్పుడు చాలా బాగుంది. రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే బార్బరిక్ ఆల్రెడీ ఒక 2 పెద్ద ప్రొడక్షన్స్ రిజిస్టర్ చేసుకున్నాయి. ఓకే, బార్బరిక్ పెద్ద ప్రొడక్షన్స్ రిజిస్టర్ చేసుకున్నాయి, ఒకటి బార్బరిక్ అని, ఒకటి బార్బరికా అని సంథింగ్. సో వాళ్ళకి అప్రోచ్ అయ్యాం, సార్ ఇట్లా వాళ్ళు ఆల్రెడీ 2 years నుండి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, సో సార్ మీ ఇట్లా తీసుకోవచ్చా అంటే లేదండి మేము ప్రాసెస్లో ఉన్నాం, బార్బరిక్ది ఒకటి ఇట్లా మైథాలజికల్లో చేద్దాము అని సంథింగ్ అని అన్నారు. సో అప్పటికి ఇది థీమ్ అయిపోయింది. ఓకే, బార్బరిక్ అనే థీమ్ అయిపోయింది. సో దాన్ని మార్చడం నచ్చలేదు. సో దానికి ఏం చేద్దామంటే ఫస్ట్ ఇప్పుడు నాన్-ఈజ్ గ్యాంగ్ లీడరు ఇలా ఉండేసి ఫస్ట్ పైన చిన్నగా త్రిబాణధారి కింద బార్బరిక్ అని పెట్టి బార్బరిక్ని ఎలివేట్ చేద్దాం అనుకుని అది యాక్చువల్లీ థీమ్ అనమాట. ఓకే, కాకపోతే అందరూ త్రిబాణధారి బార్బరిక్ అనేది ఇలా సస్టైన్ అవుతూ వచ్చింది. అది ఏమవుతుందంటే కొంతమంది ఇది డబ్బింగ్ సినిమా అనుకున్నారు, కొంతమంది ఇది మైథలాజికల్ ఏదో సినిమాలే అనుకున్నారు. ఎంత మంచి యూత్ కనెక్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ ఇది. దీనిలో కంటెంట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంటుంది. డ్రామాస్ అయి ఉండొచ్చు, ఏదో సస్పెన్స్ అయి ఉండొచ్చు, డ్రగ్స్కి సంబంధించిన కంటెంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న సిచ్యువేషన్కి సంబంధించిన కంటెంట్ని దాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించుకునే పరిస్థితి అయింది. అందువల్ల అది కొంచెం ఇబ్బంది పడింది. అందరూ కూడా టైటిల్ ఏముందిలే సినిమా చూసేద్దామని రారు. ఇవన్నీ కూడా లెసన్స్. కానీ ఈ సినిమా సంబంధించి వచ్చి మీరు చేసిన పబ్లిసిటీ మొత్తానికి కూడా ఒక పబ్లిసిటీ మాత్రం ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. అది ఆకర్షించిందని చెప్పాలా, లేకపోతే సింపతి ఫీల్ అయిందని చెప్పాలా, అసలు ఇలా చేసుకుంటారా అని చెప్తారా అనేది మీకు ఇప్పుడు ఇక్కడ అర్థమై ఉండొచ్చు. మీ డైరెక్టర్ గారు సినిమా రిలీజ్ తర్వాత చెప్పుతో కొట్టుకున్నాను అని చెప్పి మాట్లాడటం అనేది అది పాపం. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంత గట్టిగా చెప్పాను, ఇంత ఘోరంగా నేను ఇంత ఫెయిల్ అవుతానని అనుకోలేదు, ఎవరు ఊహించుంటారు బేసికల్గా. ఎందుకంటే చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, కానీ థియేటర్లో జనం లేరు అనే దానికి ఆ పెయిన్ తట్టుకోలేకపోయినట్టున్నారు ఆయన. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ ఒక 1-2 hours ముందు మేము మాట్లాడుకున్నాం సార్. ఏంటి అని అంటే ఆయనకి చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అంటే ఒక థియేటర్ వైజాగ్ అక్కడ ఆంధ్ర సైడ్ బాగా నడుస్తుంది, రాజమండ్రిలో అక్కడ కానీ ఆల్మోస్ట్ 70-80% ఫిల్ అవుతున్నాయి, హైదరాబాద్లో రావట్లా. సో ఈయనకి ఏంటి అని అంటే మాట్లాడుతున్న వాళ్ళు అన్న సూపర్ అన్న, అసలు ఇది ఇప్పటికీ తమిళ నుండి మలయాళం నుండి వచ్చేది ఉంటే ఇప్పటికి ఇది 50 కోట్లు 100 కోట్ల సినిమా అన్న ఇది. ఇప్పుడు ఒక 4-5 అన్నారు, నాతో కూడా అన్నారు అఫ్కోర్స్ డబ్బింగ్ వస్తే ఇది ఇప్పటికి 50-60 కోట్ల సినిమా ఇది, ఈ 2 daysలలో అసలు దద్దరిల్లిపోయేది అన్న సినిమా అది అనేసరికి ఆయన ఇట్లా అంటున్నారు క్రాంతి అని అంటే, సార్ మేబీ రేపెల్లుండి పుల్ అవుతుంది సార్, ఇవాళ గణేష్ నిమజ్జనాలు అందరూ ఆ నిమజ్జనంలో బిజీగా ఉన్నారు, రేపెల్లుండి అవుతానంటే ఆల్రెడీ 2 days అయిపోయింది. ఆయన ఆల్రెడీ కొంచెం ఎమోషనల్గా ఉన్నారు. సో అప్పటికే ఇంటికి వెళ్ళడం సంథింగ్ నాకు తర్వాత తెలిసింది, ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ వైఫ్
ఆల్రెడీ నైట్ ఆయన కొంచెం ఎమోషనల్ అవునంటే ఇది బాగుంది అంటున్నారు, తమిళ నుండి వచ్చింది అని అంటేనేమో ఇంత బాగుంది అసలు అదిరిపోద్ది అన్న సినిమా, రేపు వస్తారు ఎల్లుండి వస్తున్నారు అనేసరికి ఆయన థియేటర్కి వెళ్ళడం సంథింగ్ వాళ్ళు ఏదో అనడం నేను ఎమోషనల్ అయిపోయి ఆయన ఏదో చెప్పాలనుకుంటారు. యాక్చువల్ అడిగాను సార్ ఎందుకు అట్లా ఎమోషనల్ బర్స్ట్ అయ్యారంటే లేదు క్రాంతి నేను ఒక రకం చెప్పాలనుకున్నాను, కాకపోతే ఆయనే మనకు ప్రీ రిలీజ్ యాక్చువల్లీ చేయలేదు కానీ ఆ ఈవెంట్లో ఒకటి చేసాము మీడియాకి. అప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గట్టిగా చెప్పారు ఇది నేను కొత్తగా ఒక థీమ్ ఒక కంటెంట్ బేస్లలో చేస్తున్నాము, నిజంగా ఈ సినిమా మీకు నచ్చకుంటే ఈ సినిమాలో మీరు లోపాలు ఉన్నాయి ఇది బాగాలేదు అనుకుంటే నేను దాన్ని చేసిన తప్ప చెప్తూ కొట్టుకుంటాను స్టేజ్ మీద అన్నాడు. సో ఆ స్టేజ్లో అందుకని నాకు కూడా అరే ఆయన అన్న మాట అప్పుడేదో ఎమోషనల్గా అంతమందితో చూసి ఇంత మంచి పేరు వస్తుంది పబ్లిసిటీ కోసం ఇవన్నీ చిన్న అప్పుడైనా స్పోర్టివ్ అన్నారు స్టేజ్ మీద. యాక్చువల్లీ ఆ పాయింట్ నేను చెప్తున్నాను, అప్పుడు మాట్లాడింది చాలా స్పోర్టివ్ అన్నారు, ఇలా అనేసారు. ఇక్కడికి వచ్చేసరికి నేను అంత మాట అన్నా కూడా జనాలకు ఎక్కలేదని చెప్పేసి ఆయన బర్స్ట్ అయిపోయారు. సార్ సింపుల్, ప్రేక్షకులకి డోంట్ కేర్ అవన్నీ కాదు, ఇట్లాంటి సినిమాలు పొచ్చుడు అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి, చాలా మంచి సినిమాలు థియేటర్ దాకా వచ్చి అలా వచ్చి గేట్ తీసుకుని వెళ్ళిపోయి ఒక్కరోజు కూడా ఆడని సినిమాలు, షోలు క్యాన్సిల్ అయిన సినిమాలు బొచ్చుడు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆ పేషెన్స్ ఉండాలి. అవన్నీ తెలియకుండా మనం ఏదో ఒక రోజులో రాజమౌళి అయిపోవాలి, ఒక రోజులో సుకుమార్ గారి లాగా అయిపోవాలి, రాజమౌళి గారి లాగా అయిపోవాలి అని అనుకోకూడదు. లేదు సార్ ఆయన చాలా చూశారు ఆయన పాపం లేదా ఇక్కడ కూడా నేను మోహన్ గారిని నేను నెగిటివ్గా మాట్లాడలే, ఆయన ఎమోషన్ పాపం అంత బర్స్ట్ అయిపోవడంతో మొత్తం పబ్లిక్కి తెలిసిపోయింది. సినిమాకి వద్దాం అనుకునే వాళ్ళు, కొత్తగా సినిమాలు చేద్దాం అనుకునే వాళ్ళు అరే చూడరా అటు చూడు డైరెక్టర్ చెప్తూ కొట్టేసుకుంటున్నాడు వెళ్ళొద్దు అని చెప్పేసి కొంతమందికి వెళ్తుంది, అది బ్యాడ్ కదా సింపతి క్రియేట్ చేయటం అనేది నా పాయింట్. అది మీ దగ్గరికి ఎలా అనిపించింది మీ అందరి టీం? సార్ అంటే మేము ఫీల్ అయ్యాం, అంటే ఆయన ఫీల్ అవ్వడం అంటే మూవీ మీద మేము యాక్చువల్లీ బాగుంది రావట్లేదు ఇది కిల్ అయిపోతుంది ఏమైనా మేము ఆల్రెడీ భయపడుతున్నాము. ఆయన చూసి మాకు బాధ అనిపించింది, ఇది ఎలా వెళ్తుందో తెలియదు ఏమవుతుందో అంటే అందరం స్ట్రక్ అయిపోయాం, ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ఎమోషన్ని మనం ఏమనడానికి లేదు, మేము అడిగాము సార్ ఎందుకు లేండి సార్ అది ఇది అని, కానీ లేదు ఇది నా సినిమా కిల్ అయిపోతుంది, నేను ఇలా అవుతుంది అనుకోలేదు. ఆయనకు ఆల్రెడీ ఆయన ఇంటర్వ్యూలు అవి ఇవి ఆయన కూడా జరుగుతున్నాయి, ఆల్రెడీ వైరల్ అయిపోయింది అది. సో ఎవరు ఏం చేయలేదు. కానీ మా పాయింట్లో ఏంటంటే అతను ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు, సినిమా డైరెక్టర్గా ఆయన గెలిచాడు. అవును సార్, సినిమా డైరెక్టర్గా ఆయన గెలిచాడు, సినిమా గెలిచింది సార్, సినిమా గెలిచింది. డెఫినెట్గా నేను మాట్లాడుతుంది బార్బరీకి సంబంధించి 100% ఆయన డైరెక్టర్గా గెలిచాడు, కానీ ఆయన మనిషిగా ఎక్కడో డౌన్ అయ్యాడు తప్ప పాపం ఆయన దర్శకుడు. నేను కూడా చెప్తున్నాను సార్ మోహన్ గారు మీరు చాలా టాలెంటెడ్ అని డే 1 చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, భవిష్యత్తులో కూడా చెప్తా. ఎవరన్నా మా దగ్గర ఈ బడ్జెట్లో సినిమా చేయాలంటే ఖచ్చితంగా మీ పేరు నేను చెప్తాను. సినిమా చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు సార్, అరే డైరెక్టర్కి నిజంగా ఇప్పుడు కొన్ని మెసేజ్లు వస్తున్నాయి, నిజంగా ఎందుకు సినిమా చూడలేదంటే నేను అడిగాను నువ్వు చూసావా బాబు అని చెప్పేసి వెళ్ళలే. అంటే ఆ టైంలో మీరు అన్నట్టు రీచ్ అవ్వలేదు కొందరు. అంటే కొన్ని సార్ సింపుల్ సార్, చాలా మందికి టికెట్లు తగ్గే హీరోలు కాదు, ఎందుకు సూపర్ స్టార్లు అయ్యారు అంటే వాళ్ళకి టికెట్స్ తెగుతాయి, వాళ్ళే సినిమా హీరోలు. మనందరూ సినిమాలో క్యారెక్టర్ హీరోగా చేసినంత మాత్రం మనం హీరోలు అవ్వము. పాయింట్ కొంచెం అర్థం చేసుకుంటే అర్థం చేసుకొని కొంచెం టైం పట్టిద్ది. ఇప్పుడు ఆయన చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మెగాస్టార్లు ఎవరు కాదు, కంటెంట్ నమ్ముకొని చేసుకున్నారు. అది సక్సెస్ అవ్వటం అనేది ఇట్లా మాట్లాడుకోవటమే. అది నేను కూడా మీరు ఆ రోజు ఉంటే నేను ఇదే వర్డ్ చెప్పాను యాక్చువల్లీ, మా సినిమాకి బెనిఫిట్ షోకి పరిగెత్తుకుంటూ వచ్చే యాక్టర్స్ లేరు, కానీ కంటెంట్ ఉంది. అది మా సినిమాకి బెనిఫిట్ షోకి 700-800 రూపాయలు పెట్టుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ 150 రూపీసే వచ్చి చూడండి అంటే అందరం రిక్వెస్ట్ చేసాం సార్, కానీ రీచ్ అవ్వలేదు సార్. సింపుల్ సార్, ఇప్పుడు మీరు మహేష్ బాబు గారు ఇంట్లో కూర్చొని ట్విట్టర్లో ఒక ట్వీట్ వేయమనండి, వైరల్ అయిపోద్ది ప్రపంచం అంతా. మీరు అదే విషయాన్ని ₹1,00,00,000 ఖర్చు పెట్టి చెప్పండి, రీచ్ అవ్వదు. కొన్నిటికి అది అంతే రాత, అంతే సార్, అది మనం ఏం చేయలేము, అది తప్పు కూడా కాదు. అది ప్రేక్షకుల్లో వాళ్ళు సంపాదించుకున్న క్రేజ్, వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తుంటేనో వాళ్ళు ఆ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ క్రేజ్లోకి మనం వెళ్ళాలనుకొని పోరాటం చేయడంలో తప్పులేదు, కానీ వాళ్ళని ఏదో మనం కంపేర్ చేసుకొని మనం బాధ పెడతాం తప్పు అంటున్నాను.
అది పాయింట్. ఎనీవేస్ క్రాంతి, సారీ ఫర్ దట్. సార్ ఇట్స్ ఎ డిస్కషన్, ఇట్స్ ఎ ప్యూర్ డిస్కషన్ అబౌట్ ద బార్బరిక్. దేనికంటే దాని గుడ్ ఎంత ఉందో ఆ తర్వాత జరిగిన బ్యాడ్ కూడా అంత ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. డైరెక్టర్ మారుతి గారు మీ సినిమాకి చాలా హెల్ప్ చేశారు. ఆ టాపిక్ మీద మీకు ఏమైనా ఐడియా ఉందా? సార్ చెప్పాను కదా, యాక్చువల్లీ మనం అక్కడ ఆపేసాం విజయపాల్ రెడ్డి గారి టాపిక్ దగ్గర. చెప్తాను యాక్చువల్లీ అది. దాని తర్వాత అక్కడ ఆయన ఆఫీస్ తర్వాత ఆయన ఆపేశారు కదా. సో నేను విజయ్ మోహన్ గారు అప్పటికే ఆయనకు కర్ణార్జున్ అనే మూవీ రిలీజ్ అయింది, ఆయనకు పేరు వచ్చింది, మళ్ళీ సేమ్ స్ట్రగుల్. సో ఏం చేద్దాం ప్రొడ్యూసర్స్ అని డిఫరెంట్ ప్రొడక్షన్లో నరేషన్స్ ఇస్తూ వెళ్తున్నాము. సో అప్పటికి నా ఇండిపెండెంట్ నా చుట్టాలు కూడా చూస్తూ ఉంటారు కదా. సో మా కజిన్ ఒక అతను హైదరాబాద్కి వచ్చారు. వచ్చేసేసి ఆయన విజయపాల్ రెడ్డి గారికి కొంచెం క్లోజ్ అనమాట. నాకు అప్పటికి విజయపాల్ రెడ్డి గారు మాకు చుట్టాలు ఇక్కడ ఉన్నారు అని తెలుసు, నాకు ఎప్పుడు ముఖ పరిచయం లేదు, డైరెక్ట్గా పరిచయం లేదు. సో ఆయన వచ్చేసేసి అరే ఇట్లా బాబా మా వాడు కూడా ట్రై చేస్తున్నాడు సినిమాలో, బాగా కష్టపడుతున్నాడు అంటే అవునా ఒకసారి కలుద్దామని చెప్తే నా నెంబర్ ఇచ్చి విజయపాల్ రెడ్డి గారికి ఫోన్ చేయమన్నారు ఆయన. సో నేను విజయ్ గారికి ఫోన్ చేసి ఇట్లా చేస్తున్నా అంటే రామ్ ఒకసారి కలుద్దాము అని అంటే విజయ్ గారు ఆఫీస్కి వెళ్ళి అది అన్నీ చూపించి ఇలా ట్రావెల్ అవుతున్నాను, కథ ఉంది, ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే సో డైరెక్టర్ని కల్పిస్తున్నప్పుడు లేదు సరే నేను కూడా యాక్చువల్లీ చేద్దాం అనుకుంటున్నాను తీసుకురా అంటే అప్పుడు మోహన్ సార్ గారిని తీసుకెళ్ళాను నేను. అప్పుడు మీరు మోహన్ గారిని తీసుకెళ్ళాను. మోహన్ సార్ దగ్గర తీసుకెళ్ళి కథ చెప్పి విజయ్ గారికి అది ఆల్మోస్ట్ 2021లో జరిగింది. ఇది 2021లో జరిగినప్పుడు విజయ్ గారు ఏమన్నారంటే సరే నేను ఒక కొంచెం అమౌంట్ పెడతాను, దీనికి ఇంతలో సరిపోదు కదా, ఇంకొంచెం అమౌంట్ మీరు బయట ట్రై చేయండి, కొలాబరేట్ చేద్దాము అన్నారు. దానికి మేము మళ్ళీ 1 year తిరిగాం. 2022 వరకు బయట ట్రై చేస్తున్నాము, కాలేదు. సో విజయ్ గారికి అర్థమైపోయి సర్లే అది కూడా నేనే పెడతాను, స్టార్ట్ చేద్దామని చెప్పి 2022లో ఓకే చెప్పారు. 2023లో ఆఫీస్ తీసాం. స్క్రిప్ట్ బార్బరిక్ కాదు ఇంకప్పటికి, అది లైన్ 2023 జాన్లో తీసాము. ఆల్మోస్ట్ ఆ స్క్రిప్ట్ అంతా ఒక 6 months నడిచింది జూన్లో. సో అప్పుడు మారుతి గారు ఎంటర్ అయ్యారు. సో ఈ జర్నీ తర్వాత లేదు ఇది ఆల్మోస్ట్ కొంచెం మంచి బడ్జెట్కి వెళ్తుంది, సో ప్రాపర్ సపోర్ట్తో వెళ్తామన్నప్పుడు మారుతి గారిని అప్రోచ్ అవ్వడం, మారుతి గారు కూడా లేదమ్మా ఈ లైన్ బాగుంది కానీ ఇలా కాదు, దీన్ని కొంచెం ఇలా చేద్దామని చెప్పేసి బార్బరిక్ ఏదైతే ఇది ఉందో సో అందులోకి రావడం జరిగింది. సూపర్. సో ఇది విజయపాల్ రెడ్డి గారు ఎంటర్ అవ్వడానికి రీజన్. కానీ ఒక మంచి ప్రొడ్యూసర్, ఒక సూపర్ ప్రొడ్యూసర్. ఈ రోజుల్లో మీరు నిజంగా ఫిల్మ్ నగర్ కనుక వెళ్తే చెప్పుకోవడానికి దాదాపు 100 మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, కానీ సినిమాలు తీస్తుంది, సినిమా ఇండస్ట్రీని బతికిస్తుంది టాప్ ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా 50 నుంచి 100 మందే. మిగతా వాళ్ళంతా ఎవరో చేసేసుకుని వదిలేసిన సినిమాలని, చిన్న చితక సినిమాలని లేదా కొత్త సినిమాలని ఏదో తీద్దాము మనం ప్రూవ్ చేసుకుందాం ట్రై చేసేవాళ్ళే. ఎవరికి తప్పు కాదు ఇక్కడ, కానీ వాళ్ళు నిరూపించుకోవడానికి అందరూ కష్టపడుతున్నారు. ఈ పాయింట్లో విజయపాల్ రెడ్డి లాంటి ఒక టాప్ ప్రొడ్యూసర్ రావటం అనేది నాకైతే వెంటనే మళ్ళీ బ్యూటీ తీసాడు. అంటే ఈ 2 నెలల గ్యాప్లోనే దాదాపు 20 కోట్ల రూపాయల దాకా పుల్ చేశారు. అక్కడ దాకా అంత పెద్ద విషయం. ఇదే ప్లేస్లో మీరు కాకుండా ఎంతమంది హీరోలు వస్తారు, మన హీరోటిక్గానే చేయాలనుకుంటే. అందుకని నేను ఆ రెస్పెక్ట్ విజయపాల్ రెడ్డి గారు అంటేనో ఆ ప్రొడక్షన్ అంటేనో డెఫినెట్గా లేదు సార్. ఆయనే కమిటెడ్గా ఉన్నారు, ప్యాషనెట్గా ఉన్నారు. సినిమాకి ఎన్ని కొంచెం ప్రాబ్లమ్స్ కొత్త ప్రొడ్యూసర్ అయినప్పుడు 2 ప్యారల్గా చేస్తున్నప్పుడు ఆయనకి కొన్నిసార్లు మనీ ప్రాబ్లం వచ్చినా లేదు సినిమా ఆగకూడదు. కంటెంట్కి బార్బరిక్ చూస్తే క్వాలిటీ కనిపిస్తుంది, మీకు బ్యూటీ చూసినా క్వాలిటీ కనిపిస్తుంది. ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా లేదు, నేను తీసిన సినిమాలు నాకు బెంచ్ మార్క్ అవ్వాలని ఆయన ఫోకస్ పెట్టుకున్నారు. రిజల్ట్ గురించి ఆయన ఆలోచించాలి, ఎందుకంటే 2 కంటెంట్ ఉన్న కథలు ఖచ్చితంగా అప్లోజ్ వస్తుంది అని నమ్మి గట్టిగా లేదు. చాలా బాగా చేశాడు. అసలు నిజంగా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన నిర్మాతలు ఇట్లానే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కమిట్ అయ్యారంటే ఇప్పుడు చూడండి, ఓటీటీలో చూడండి, డబ్బు ఎక్కడికి పోదు, ఖచ్చితంగా అడిగేసి వస్తుంది మీకు. నిన్న ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే షాక్ అవుతున్నారు. పెద్ద స్టార్ సినిమా హీరోలు కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు టాప్ పొజిషన్లో లేవు. ఇది ఇప్పుడు 3-4 days అయింది, ఇంకా సస్టైన్ అవుతుంది. ఇది మీకు బెంచ్ మార్క్ గట్టి కొడుతుందని చెప్తున్నారు వాళ్ళు. లేదు, కొడితే ఆటోమేటిక్గా మీకు డాష్ బోర్డ్ క్రియేట్ అయిపోద్ది, నెక్స్ట్ సినిమాలు ఈజీగా మూవ్ అని అయిపోతాయి. ప్రొడ్యూసర్గా విజయపాల్ అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయిపోయాం అనేది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంతవరకు సక్సెస్ అనుకుంటున్నారు సార్? మీరందరూ చెప్పే రివ్యూలే సార్. సినిమా చూసిన వాళ్ళందరూ ఎవరి కొత్త అబ్బాయి బాగా చేశాడు అని నా గురించి తెలిసిన వాళ్ళు అసలు నీకు దిస్ ఈజ్ ద రైట్ మూవీ, నీ క్యాపబిలిటీకి పడింది, సో ఇలాంటి క్యారెక్టర్సే చేసుకుంటా వెళ్ళు.
అంతేందుకు సార్, చిన్న హ్యాపీ న్యూస్ ఏంటంటే నాకు ఇన్ని రోజులు కొంచెం వానరాకి పెడుతున్నప్పుడు నాకు పెట్టేవాళ్ళు యాజ్ ఫస్ట్ దానిలాగా నేను విజయ్ గారికి పంపిస్తుండేవాళ్ళు. వాళ్ళు వేరే వేరే హీరోలు పెట్టేవారు. ఒక 10 days నుంచి వెళ్ళి నాయి చేంజ్ చేసి నాకు పెడుతున్నారు. వెరీ నైస్. సో వాళ్ళ సినిమా చూసిన తర్వాత చూశాను భయ్యా మీ మూవీ, మీరు ఈ క్యారెక్టర్కి అసలు భలే కరెక్ట్ యాప్ట్ అవుతారు. సో అని అంటే నేను అదే చెప్తున్నాను. ప్రజెంట్ అయితే ప్రొడ్యూసర్స్ లేరు భయ్యా, నేను ఆయన వెళ్ళి ఇప్పుడు సినిమా ఎందుకంటే ఆయన ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నాడు. సో లెట్స్ వర్క్ టుగెదర్, కొలాబరేషన్లో చేద్దామని అలా ట్రావెలింగ్ జరుగుతుంది సార్. ఓకే, మీకు కూడా కథలు చెప్పడానికి కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు. సార్ బ్లెస్డ్ సార్. సో రికగ్నైజేషన్ సార్. సో అలా వచ్చిందనంటే రికగ్నైజ్ అయినట్టే కదా. సరే, మీకు ఇప్పుడు వచ్చిన వాటిలో ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి సార్? అంత పెద్ద యాక్టర్స్ మధ్యలో ఇప్పుడు వశిష్ఠ నాకు వచ్చిన 2 అన్నారు సార్. వశిష్ఠ సినిమా గారితో నాకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది కదా. ఆయన ఒక తిమింగలం లాగా, ఆయన వాయిస్ కానీ, ఆయన పోస్చర్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కూడా తినేస్తాడు. బ్యూటిఫుల్ యాక్టర్. ఆయన పక్కన నువ్వు కొన్ని సీన్స్లలో ఆయనకు ఈక్వల్గా చేసావు, ఓవర్టేక్ చేసినట్టు అనిపించింది అనే కాంప్లిమెంట్ వచ్చింది సార్. సో నేను అది అచీవ్ చేసాను వాళ్ళకి అనిపించింది అన్నప్పుడు దట్స్ గ్రేట్. వెరీ నైస్. సినిమా అంతా అయిపోయిన తర్వాత అందరూ పెద్ద యాక్టర్స్, అందరూ స్టార్ యాక్టర్స్, నేను ఒక్కనే కొత్తవాన్ని, నువ్వు గుర్తుండిపోయావు. అవును, బార్బ్రిక్లో మాత్రం ఫస్ట్ వెళ్ళినప్పుడు మన ఆటోమేటిక్గా సత్యరాజ్ గారు లేకపోతే ఉదయ్ భాను గారు, ఎందుకంటే ఆ సాంగ్ చేయటం వల్ల, ఆ సాంగ్ కొంచెం ఉదయ్ భాను గారు చేయటం చాలా కాలం తర్వాత రావటం వల్ల వైరల్ అవటం కానీ, వశిష్ఠ అందరికీ తెలియటం, ఇవన్నీ కూడా మెయిన్ క్యారెక్టర్స్ లెక్కేసుకుంటే ఇవే. చిన్న చిన్న క్యారెక్టర్స్ ఈటీవీ గణేష్ వీళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కూడా చాలా ఉన్న కొద్దిసేపు బాగా సస్టైన్ చేసినట్టే. ఆయన రాజేంద్రన్ గారు, గుండు రాజేంద్రన్ గారు చేసినట్టు నాకు అందుకని నాకు ఈ సినిమాలో చాలా మంది కూడా వాళ్ళ మొత్తం పెట్టారు, వాళ్ళ ఎనర్జీ పెట్టారు అనిపించింది. ఏ స్క్రీన్లో చూసినా స్టార్ యాక్టర్స్ ఉంటారు సార్. నేను ఒక్కనే కొత్తవాన్ని. సో ఎక్కడ కొత్తవాన్ని చూసినట్టు ఈడెందుకు పెట్టారు అంటే అనిపిస్తుంది కదా సార్. డెఫినెట్గా అనిపిస్తుంది, దానికి ఏముంది. అవును, నేను ఒకటే అనుకున్నాను సినిమాకి వెళ్ళినప్పుడు, నేను ఒక్కనే కొత్తవాన్ని కాబట్టి నా వల్ల ఒక సీన్ కూడా పాడవకూడదు. అరే వీడి బదులు ఇంకోటి పెట్టుంటే సినిమా బాగుండేది కదా అని టాక్ తెచ్చుకోవద్దు అనుకున్నాను. సో అది అచీవ్ అయ్యాయి. మిగతా ఆర్టిస్టులతో మీ కొలాబరేషన్ జరిగింది కదా, వాళ్ళందరితో అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు అంతకుముందు దాకా మీరు చాలా చిన్న చిన్న ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లేదా ఒక షార్ట్ ఫిల్మ్ లాంటివి ఏవో చేసుకున్నారు, కమ్యూనికేషన్ కోసం అనొచ్చు, దేనికోసం ఇలా చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? వాళ్ళందరితో మీకు ఏంటి మంచి మంచి ఎమోషనల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉదయ్ భాను గారు అందరితో. ఉదయ్ భాను గారు అయితే అందరూ స్పెషల్గా నేను ఒకవేళ వాళ్ళ ఇంటర్వ్యూలో లేకున్నా కానీ నన్ను ప్రేజ్ చేసేవారు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నప్పుడు నాకు కనెక్ట్ అయిపోయారు సార్. లేదు ఈ అబ్బాయి కష్టపడుతున్నాడు, బాగా చేస్తున్నాడు. ఇప్పుడు సెట్లో సార్ అంటే వాళ్ళతో సీన్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళకి చిరాకు ఉంటుంది. అవును. సో నా ప్రిపరేషన్ మేము ఏం చేసినా కానీ టేక్లు అయిపోయేవి, ప్రాపర్ ఇది అయిపోయేది, క్లాప్స్ పడేవి. అందరూ చెప్పేవాళ్ళు కూడా ప్రెస్ మీట్స్ టైంలో కూడా. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ ఏమైనా చేయకపోయినా కూడా వాళ్ళందరూ కూడా మీ గురించి గొప్పగానే చెప్పేవాళ్ళు. సత్యరాజ్ గారు కూడా చెప్పారు, వశిష్ఠ చెప్పారు, అలాగే అందరు చెప్పారు. అందరు చెప్పి మీరు అది కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్, మీరు అనుకుని ఉండరు ఇంత బాగా చేస్తాడని అది ఫస్ట్ నుంచి చెప్పారు. అవును సార్, అదే ఫీల్ సార్. వాళ్ళందరితో నేను ఫస్ట్ నన్ను ఒక రోజు 2 రోజులు చూసిన తర్వాత లేదు ఆ అబ్బాయి బాగా చేస్తున్నా అన్నప్పుడు ఇదో ఎఫెక్షన్ వచ్చేసింది సార్. సూపర్. నాకు కూడా వాళ్ళతో ఈజీగా మౌల్డ్ అయిపోయి, ఉదయ్ భాను గారు అయితే ఇంకా చాలా క్లోజ్ అయిపోయారు. వెరీ నైస్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫిలిమ్స్? ఉన్నాయి సార్, డిసెంబర్లో ఒకటి స్టార్ట్ అయిపోతుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు చూసిన కో డైరెక్టర్స్ కానీ అసోసియేట్ డైరెక్టర్స్ కాల్ చేస్తున్నారు, వాళ్ళ ప్రొడక్షన్లో జరుగుతున్నాయి. సో మీ ప్రొఫైల్ చూపించాము వాళ్ళకి, పిలుస్తున్నాము అని చెప్పేసి. విజయ్ గారు ఎప్పుడన్నా మీ వల్ల నా డబ్బులన్నీ పోయినాయి అని అన్నారా ఎప్పుడన్నా? లేదు సార్, నేను జస్ట్ లేదు. విజయ్ గారు ఫ్రెండ్లీ కాబట్టి నేను అంటున్నాను. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడగకూడదు మిమ్మల్ని, బట్ నేను ఆయనతో ఉన్న పరిచయంతో సరదాగా అడుగుతాను. లేదు సార్ అలా, ఎందుకనంటే ఆయనకు తెలుసు అందరూ ఎఫర్ట్స్ పెట్టాము, 100% ఎఫర్ట్స్ అందరం పెట్టాము. బట్ ఒక బ్యాడ్ లక్ అనేది, ఆ బ్యాడ్ టైం అనేది మేము అంతకుముందు ఏషియన్ సునీల్ గారిది చూసాము, మేము చూసామండి. బట్ ఆ రోజు గ్రహాలు అనుకూలించాలి, ఆ రోజు శుక్రగ్రహం మన మీద ఉంటే హిట్, లేకుంటే ఫట్టు అనేవాడు. మేము అది చూసుకునే వాళ్ళం అన్నమాట. మనకు ఆ గురుగా శుక్రగ్రహం మనకు ఉందా లేదా అని మేము ఆ రోజు లేదు, ఈ టాపిక్ వచ్చినప్పుడు ఇదే
మిమిక్రీ చేస్తుంటారా యశ్వంత్ సునీల్ గారిని? మిమిక్రీ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లేదు, యశ్వంత్ సునీల్ గారిలో ఒక గొప్పతనం ఏంటంటే స్ట్రైట్గా మాట్లాడతారు. అవును సార్. ఏది ఏదో వాళ్ళ దగ్గర హీరోలు ఉన్నారన్నో అందుకే అట్లా మాట్లాడటం రాదు. ఏం చెల్ బేకార్ అంటాడు. ఆ రోజు మనకి శుక్రగ్రహం ఉండాలి, సినిమా హిట్ లేదనుకో ఇంకో సినిమా తీసుకుంటావా అని అంటాడు ఆయన. అది రిజల్ సార్. అది యాక్చువల్లీ నిజం. అది యాక్చువల్లీ మన కష్టపడటం వరకు, మన ఎఫర్ట్ పెడటం వరకు నిజం. కానీ దాని తర్వాత వచ్చే రిజల్ట్ నేను ఎలా చెప్తాను, మీరు ఎలా చెప్తారు అంతే. అందుకని మీరైతే మాత్రం నిజంగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్. బార్బరిక్ సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం ఖచ్చితంగా క్రాంతి కోసం చూడండి. ఈజ్ మెస్మరైజింగ్. నేను ఇంతమంది ఆర్టిస్టులను చూస్తుంటాను, నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోండి. క్రాంతి, యూ డిజర్వ్. వెల్కమ్ టు ద టాలీవుడ్. డెఫినెట్గా చాలా మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఈ సినిమా చూసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ సార్. వాళ్ళకి అంటే ఇన్ని రోజులు జాబ్ అనేది ఒక భయం ఉండేది కదా, లేదు కష్టపడ్డాడు కొంచెం అందరూ చెప్తున్నారు భలే చేశాడు మీ వాడు, మంచి పేరు వస్తుంది, మంచి ఛాన్సులు వస్తాయి కదా దీని తర్వాత అనేసరికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారు, ఫ్యామిలీ అంతా ఊర్లో ఉన్నారు సార్. ఇప్పుడు హైదరాబాద్కి ప్లానింగ్. ఓకే. ఏంటి పర్సనల్ లైఫ్ ఏంటి? లవ్ స్టోరీస్ ఉన్నాయా? అవన్నీ ఉంటాయి కదా సార్. ఉంటాయా? త్వరలోనే అన్ని క్లోజ్ అయిపోతాయి. అన్ని క్లోజ్ అయిపోయి కొత్తగా ఇంట్రోడ్ అయిపోతాం అనమాట. ఇక జాబ్ ఆల్మోస్ట్ అది కూడా చివరి దశలో ఉంది. ఇక ఫుల్ ఫోకస్ మూవీస్లో పెడదాం. కానీ అంటే పెద్ద జాబ్, పెద్ద కంపెనీ అంటున్నారు కదా, ఒకసారి చూసుకొని ఇంకొక 4 సినిమాలు సైన్ చేసినాక యాక్చువల్లీ పర్ఫెక్ట్గా ఓకే అనుకున్నాక చూసుకుంటే బెటర్ ఏమని యాజ్ ఏ ఫ్రెండ్లీ బ్రదర్ లాగా ఒక సజెషన్. షూర్ సార్, చూసుకోండి మీరు. ఐ డోంట్ మైండ్. నేను మళ్ళీ ఒకవేళ రేపొద్దున స్టార్ అయిపోతే ఆ రోజు కావాలని అందరూ శ్రేయోభిలాషులు చెప్పే మాట ఇదే సార్. ఖచ్చితంగా ఇండస్ట్రీ నాకు తెలుసు ఎంత స్ట్రగుల్ ఉంటుందో. వచ్చేటప్పుడు ఒక్క ఫ్రైడే ఆకాశానికి తీసుకెళ్తుంది, తెలియకుండానే ఒక ఫ్రైడే మొత్తం భూమిలోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకని క్లారిటీ ఉంది సార్. యాక్చువల్లీ నాకు కరోనానే పెద్ద లెసన్ సార్. కరోనా జనవరిలో నేను రిజిగ్నేషన్ పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను. నేను వచ్చిన యాక్చువల్లీ ఏం జరిగిందని, నేను వచ్చిన 6 monthsలోనే 2 movies సోలో హీరో చేశాను సార్. ఆడిషన్స్ క్రాక్ చేయడము, వెళ్ళిన ఆడిషన్ 2-3 ఆడిషన్లో ఒక ఆడిషన్ క్రాక్ అయిపోయేది కరోనా 2019లో. అదే ముందు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అరే ఇవి రిలీజ్ అయిపోతాయి, వచ్చింది కదా, చాలా ఈజీ కదా వచ్చేసి నేను సెలెక్ట్ అయిపోతున్నా. 2 movies కూడా చేశాను తక్కువ బడ్జెట్లో. ఇవి రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇక ఈ నైట్ షిఫ్ట్లు చేయడాలు, ఈ జాబ్ చేయడాలు ఎందుకు, ఫుల్ ఫోకస్ సినిమాలో పెట్టేద్దాం అనుకున్నాను. 2 monthsలో మార్చిలో కరోనా వచ్చింది. అప్పుడు మీకు కళ్ళు ఒక్కవేళ నేను రిజిగ్నేషన్ పెట్టేంటే నా పరిస్థితి ఏంటి అనేసరికి నేను అప్పంచెల్లి మీతో అందరూ చెప్పేవారు సార్. అయితే శుక్రగ్రహం మీకు బాగా తోడుగా ఉంది సార్. శుక్రగ్రహం మీకు బాగా అనుకూలంగా ఉంది. ఎందుకంటే సార్ కష్టపడుతుంది ఇక్కడ ఒకటి సార్, ఓర్చుకోవడం నేర్చుకోవడం. చాలా బాగా చెప్పావు. అవును సార్, ఇక్కడ ఖచ్చితంగా 2 ఓర్చుకుంటూ నేర్చుకుంటేనే ఇక్కడ సస్టైన్ అవ్వాలి. అది నాకు అర్థమైంది సార్. రైట్. సో నాకు ఎంత కష్టమైనా ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీని చూసుకుంటూ వచ్చిన ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా 100% రెండింటిని న్యాయం చేయడానికి ట్రై చేస్తున్నా సార్. వెరీ నైస్. మీరు వల్ల చాలామంది ఐటీ వాళ్ళు మేము ఆర్టిస్ట్ అయిపోతాం, ఇంకా కొట్టేస్తున్నాము అని చెప్పి చిన్న అవకాశం రాగానే రిజైన్స్ చేసేస్తారు, జాబ్ మీద శ్రద్ధ పోగొడతారు. అలా చేయకుండా ఉండండి. డెఫినెట్గా క్రాంతి చెప్పేది చాలా ఒరిజినల్గా, చాలా ఇంపార్టెంట్ కంటెంట్. మొన్న కూడా నేను ఓజీ సినిమాకి సంబంధించి శ్రీనివాస మౌళి గారని లిరిక్ రైటర్తో మాట్లాడాను. ఈజ్ ఆ వరాకిల్లో చాలా హై ఎండ్ మేనేజర్. ఆయన హోటల్లో ఆయన ప్యాకేజ్ ఉంటుంది. స్టిల్ హీఈస్ వర్కింగ్. అలా వర్క్ చేసుకుంటూ అతను పాటలు రాసుకుంటున్నాడు. అంటే అది కూడా చాలా అదేముంది సార్, ఈజీనే, యాక్ట్ చేయడం కష్టం కదా అనుకోవచ్చేమో. దేనికి దానికే. ఇప్పుడు రామ్ జోగి శాస్త్రి గారు కూడా చాలా సస్టైన్ అయినాక, చాలా పెద్ద బ్లాక్ బాస్టర్స్ పడ్డాక, ఒక పక్క సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి దగ్గర అసిస్టెంట్గా ఉంటూ ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఎంతో కష్టపడేవారు. కట్ చేస్తే ఆయన కన్నడ పాటలు రాసి అక్కడ పేరు తెచ్చుకున్నాక, తెలుగు పాటల మీద పట్టు వచ్చినాక అతను జాబ్ రిజైన్ చేశారు. అందుకనే ఈ రోజున చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. అయినా సార్ నేను యాక్చువల్లీ మధ్యలో కొడతా ఉంటాను సార్. ఫుల్ ఫోకస్ పెట్టేద్దాము, ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదా ఉన్న వాటిలలోని. కాకపోతే ఇంకా దెబ్బలు పడ్డాయి సార్. ఒకటి తమిళ్ తెలుగు ఒరియా మూవీ కూడా చేసా ఒకటి, అందులో మెయిన్ లీడ్గా. ఎన్ని చేసావు బాస్? ఇవన్నీ అయిపోయాయి సార్, అవన్నీ అయిపోయాయి, రిలీజ్ అవ్వలేదు. అది ఒక 50% షూట్ అయిపోయింది. అందులో తెలుగు ప్యారలల్, ఇవన్నీ తెలుగు, తమిళ్, ఒరియా 3 డైలాగులు నేర్చుకొని 3 ఒకసారి తెలుగు అయిపోయిన తమిళ్ అయిపోయింది ఒరియా చెప్పాలి. అది చేశాను. అది సేమ్ వీకెండ్లలో బతిలాడుకొని సండే రోజు, అంటే అది కొంచెం కొత్త వాళ్ళు కాబట్టి
కొంచెం వర్కౌట్ అయిపోయింది. ఆఫీస్ లేని టైంలో అది ఎక్కువ టైం దాన్ని కేటాయించుకొని చేసుకున్నాను. ఇవన్నీ ఆగిపోయేసరికి అర్థమైపోయింది, లేదు ఇక్కడ మనకు సక్సెస్ వచ్చేంత వరకు మనము ఒక బ్యాకప్ అనేది అది క్లారిటీ వచ్చేసింది. సినిమాలో రిలీజ్ రోజు స్క్రీన్ మీద నీ బొమ్మ పడిందాక రిలీజ్ అవుద్దో లేదో తెలియని పరిస్థితి. అది ఎవరిదైనా సరే, ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద చిన్న హీరో అయినా ఎవడైనా ఒకటే ఇక్కడ. అందుకని అదైతే ఖచ్చితంగా తెలియాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు కదా, అది నిజం. అలాంటివన్నీ కూడా మనం చూసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మీలాంటి ఆర్టిస్టులకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. డెఫినెట్గా మీరు బాగా చేయండి క్రాంతి. మా వైపు నుంచి మీకు ఏం కావాలో చేస్తాం ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా టాక్ తెలుగు ప్రేక్షకులకి? ఏం లేదు సార్, అందరూ బార్బరిక్ మూవీ చూడండి, చాలా బాగుంది. అందరి దగ్గర నుంచి వెళ్ళి చాలా మంచి అప్లాజ్ వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ప్రైమ్లో ఇండియాలో టాప్ 1 ట్రెండింగ్లో ఉంది. సో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. శివన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఆయన సినిమా చూసిన తర్వాత ఎవరి అబ్బాయి అని చెప్పేసి మెచ్చుకొని, లేదు ఖచ్చితంగా తర్వాత బయట కలిసినప్పుడు ఖచ్చితంగా మనం కలుద్దాం, ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. లేదు, టాలెంట్ ఉన్న వాళ్ళని మనం ఎంత దాచి పెడతాం, అట్లాగే బయటికి రావాల్సిందే. అది నా ద్వారా వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకనే మీలాంటి కొత్త వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ మా టాక్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉంటాను. ఎన్ని లాంగ్వేజెస్లో అమెజాన్లో ఉంది? ఇది మలయాళం తప్ప అన్నీ ఉంది. మలయాళం తప్ప తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇలానే ట్రెండింగ్ ఇంకో 10 వారాల్లో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఉంటుందేమో, దేనికంటే ఈ ఒకసారి అమెజాన్ ఆడియన్స్కి సెట్ అయినాక, అందుకాక మీ సినిమాలో ఉన్న బ్యూటీ ఏంటంటే కన్నడ నుంచి వశిష్ఠ ఉన్నాడు, తమిళ్ నుంచి సత్యరాజ్ గారు ఉన్నారు, తెలుగులో మనం ఎట్లాగే ఉన్నారు, పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. అందుకని ఈ సినిమాకి కూడా కొంచెం ఖచ్చితంగా ఆ ఫ్లేవర్ కూడా పట్టి మీరందరూ కూడా నెంబర్ 1 పొజిషన్లో మళ్ళీ మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ క్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి కొత్తగా వచ్చిన క్రాంతి కథ. ఈ అబ్బాయి ఫ్యూచర్లో చాలా సినిమాలు చేస్తాడు, చాలా ప్యాషనేట్, ఓర్చుకోవటం నేర్చుకోవటం అనే ఒక పదం చెప్పి వెళ్తున్నాడు ఈ రోజున మన ప్రేక్షకులందరికీ కూడా. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, భారతదేశంలోని ఏ ఇండస్ట్రీలో అయినా కూడా ఓర్చుకోవటం అండ్ నేర్చుకోవటం, పేషెన్స్ అండ్ ప్రాక్టీస్, ఈ 2 కంపల్సరీ ఉండాలి. వీటిని చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా నెంబర్ 1గా ముందుకెళ్తారు. వాళ్ళందరూ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళని చెప్పి నిరూపించుకుంటారు. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను మీ శివ మల్లాల.